అది మెడికల్ కాలేజ్ ఉందా అక్కడ? జియో ఉందా? మెడికల్ కాలేజ్ జియో ఉందా? చెప్పయా పెద్దనా, చెప్పు. మెడికల్ మరి లేకపోతే మెడికల్ కాలేజ్ అయితే తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిదే ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడాను. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 5 రూపాయలు ఆఫ్ చేసి అంటాడు. అది ఆర్డర్ రా బాబు, చూపించు. ఆర్డర్ ఉంటే చూపించి నేను ఖచ్చితాను నేను. ఏ అబద్ధాలండి, తప్పు కదా, తప్పుది. అతను రాయండి, ఆర్డర్ చూపించి మనం, ఆర్డర్ చూపించి మనం. మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్. చూపించి ఒక ఆయన చూపించి నాకు. రైతులు భూములు తీసుకొని ఇష్టం వచ్చి గడియేసి మధ్యలో ఆఫ్ చేసి, ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు, ఏం చేశావు నువ్వు? ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు. దమ్ముంటే రా చూపించు, ఇక్కడ బియ్యం పైన పాడు చూపించు, నేను వస్తాను. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకూడదండి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి చేయకూడదు. చేత కాకపోతే చేత కాదని చెప్పాలా, చేయలేకపోని చెప్పాలా, ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా. అంతేగాని లేని పని చేసి మళ్ళీ మా ఎదుటి పని బుడచాలం. ఇలాంటివి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది.